దేవుడిలో ఉన్నది ప్రేమ. హల్లెలూయా. ప్రేమకు మతము లేదు. దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించను అంట. ప్రతి వ్యక్తిని ప్రేమిస్తున్నాడు. దేవునికి విరుద్ధంగా మాట్లాడిన వ్యక్తిని కూడా ప్రేమిస్తున్నాడు ఆయన. యేసయ్య వచ్చింది తీర్పు తీర్చడానికి కాదు, రక్షించడానికే. చాలా సవాళ్ళు ఎదుర్కోబోతున్నారు, చాలా సమస్యలు ఎదుర్కోబోతున్నారు, చాలా ఇరుకులు ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు, చాలా రకాలైన పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు. అయితే వాటన్నిటిలో పైనుండి మీకు బలము దేవుడు దయచేయబోతున్నాడు. దాని ముందు నిలబడే బలం ఇవ్వబోతున్నాడు, దాన్ని ఎదిరించే బలం ఇవ్వబోతున్నాడు, దానిలో నుండి సాగిపోయే బలం ఇవ్వబోతున్నాడు. కారణం ఏంటంటే మీరు ఆయన బలము నొందిన వారు కాబట్టి, మీరు ధన్యులై ఉన్నవారు కాబట్టి. అద్భుతమైన మాటలు ఇక్కడ పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. సంవత్సరాలు జరుగుచుండగా మన జీవితంలో ఏం చేస్తాడంట, నూతనమైన కార్యాలు ఆయన చేయబోతున్నాడు. హల్లెలూయా. నూతనమైన కార్యాలు. చాలాసార్లు మనం భారముతో, భయముతో, పిరికితనంతో, లేకపోతే భయంకర పరిస్థితిలో వస్తుంటే ప్రభురోజు ఆ పరిస్థితిలో ఉంటే ప్రభురోజు అంటున్నాడు, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు, నూతనమైన కార్యాలు చేయబోతున్నాడు.